నమస్కారం అందరికి. ఈ రోజు మనము సివిక్స్ ఫస్ట్ యూనిట్ లో వెరీ షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే మోడరేట్స్ ఇన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. మీకు ఒకవేళ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గురించి ఐడియా లేకపోతే నేను నా ప్రీవియస్ వీడియోలో ఎస్ఏ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అందులో చూడండి. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే ఏంటిదో ఐడియా వస్తుంది. సో మోడరేట్స్ ఇన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, మోడరేట్స్ అంటే ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో వాళ్ళ గురించి రాయండి అని చెప్పి క్వశ్చన్ ఉంది. సో చూద్దాం. ద ప్రామినెంట్ మోడరేట్ లీడర్స్ ఆర్ అంటే ఎవరు ఆ లీడర్స్ అంటే దాదాబాయి నౌరోజీ, గోపాల్ కృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ అండ్ అదర్స్. వీళ్ళందరూ ఎవరంట? మోడరేట్ లీడర్స్ అంట. దీస్ లీడర్స్ ఎక్స్ప్రెస్డ్ కంప్లీట్ ఫెయిత్ అంటే మొత్తం న్యాయంగా ఉన్నారంట వీళ్ళు. కంప్లీట్ ఫెయిత్ ఇన్ లిబరల్ పాలసీస్, ఏవైతే లిబరల్ పాలసీస్ ఉన్నాయో అంటే న్యాయం పాటించడం ఉందో అందులో వీళ్ళు కంప్లీట్ ఫెయిత్ అంటే చాలా న్యాయంగా పాటించినారంట అన్ని పాలసీస్ ని. దేని పట్ల? ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మన దగ్గర వార్స్ అవన్నీ జరుగుతుండే కదా, అలాంటి టైంలో వాళ్ళు మన ఫ్రీడమ్ రావడానికి చాలా సపోర్ట్ చేశారంట. తర్వాత దే హ్యావ్ అడాప్టెడ్ ది పీస్ఫుల్ అండ్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ టు ఫుల్ఫిల్ దర్ డిమాండ్స్. అప్పుడు అంటే వీళ్ళు ఇండియన్స్ కదా, సో వీళ్ళు వాళ్ళ డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేయమని చెప్పి పీస్ఫుల్ మీన్స్ ని అంటే ఏవైతే శాంతికరమైన థింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఫాలో అయినారంట. అంటే ఏం వైలెన్స్ చేయకుండా పీస్ఫుల్ గా అంటే శాంతిగా వైలెన్స్ చేయకుండా వాళ్ళకి ఏమైతే ఫ్రీడమ్ కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినారంట ఈ లీడర్స్. తర్వాత మెథడ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే ఏంటి? ఎవరైతే ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఏం చెప్పిన ప్రీవియస్ వీడియోలో, ఎవరైతే న్యూ జనరేషన్ లీడర్స్ ఉంటారో వాళ్ళని ఎక్స్ట్రీమిస్ట్ అంటారు కదా. సో ఆ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ మనకి ఇండియాకి ఫ్రీడమ్ రావాలంటే ఏమేం చేశారంటే, ఏమేం మెథడ్స్ ఫాలో అయినారంటే బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్ అండ్ ఇన్సిస్టెన్స్ ఆన్ యూటిలైజింగ్ డొమెస్టిక్ గూడ్స్ ఆర్ స్వదేశీ గూడ్స్. అంటే ఏవైతే బ్రిటిషర్స్ గూడ్స్ ఉన్నాయో వీటిని మనం ఏం చేస్తున్నామంట, యూజ్ చేయొద్దని చెప్పి బ్యాన్ చేసేస్తున్నామంట. బ్యాన్ చేసేసి ఏవైతే స్వదేశీ గూడ్స్ అంటే మన ఇండియాలో ప్రిపేర్ అయి ఉన్నాయో వీటిని ప్రమోట్ చేస్తున్నామంట. తర్వాత బాయ్కాట్ ఆఫ్ హానరరీ టైటిల్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్, ఏవైతే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన హానరరీ టైటిల్స్ ఉంటాయో అంటే ఏవైతే స్లోగన్స్ ఉంటాయో ఇంకా ఏవైతే వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నాయో అన్నింటినీ బాయ్కాట్ చేస్తున్నామంట. తర్వాత ప్రాక్టీసింగ్ ప్యాసివ్ రెసిస్టెన్స్ అంటే ఇంకా మన ఇండియాలో ఫ్రీడమ్ గురించి ఇంకా మన ఇండియన్స్ ది అంటే నేషనలిస్ట్ ఫీలింగ్ ని ఇంకా ఏం చేస్తున్నామంట, స్ప్రెడ్ చేస్తున్నామంట. తర్వాత ఆర్గనైజింగ్ ఫెస్టివల్స్ ఫర్ మొబిలైజింగ్ పీపుల్ అంటే ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీడమ్ అంటే ఇన్ని డేస్ వాళ్ళు బ్రిటిషర్స్ దగ్గర బందీ ఉన్నారు కదా, సో వాళ్ళకి సెల్ఫ్ రూల్ ఎలా చేసుకోవాలో తెలియదు కదా. సో దాని పట్ల వాళ్ళు ఏం చేస్తున్నారంట, కొన్ని ఫెస్టివల్స్ ని ఆర్గనైజ్ చేసి వాళ్ళని అవేర్ చేస్తున్నారంట. తర్వాత విగరస్ పొలిటికల్ యాక్షన్స్ అండ్ కంటిన్యూస్ స్ట్రగుల్స్ విత్ బంద్ అండ్ హర్తాల్. ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంట, బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఫ్రీడమ్ రావడానికి చాలా బంద్స్ అంటే ఇప్పుడు భారత్ బంద్ అట్లా కొన్ని బంద్లు ఉంటాయి కదా, అంటే మొత్తం క్లోజ్ చేసి, ఇంకా హర్తాల్స్ అంటే అందరు కలిసి ఫైట్ చేయడం మనకు ఫ్రీడమ్ కోసం. ఎంకరేజింగ్ నేటివ్ ఎడ్యుకేషన్, ఇండియాలోనే ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయాలని చెప్పి ఫైట్ చేసినారంట. ఇవన్నీ మెథడ్స్ ఫాలో అయినారంట ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఫ్రీడమ్ కోసం. తర్వాత సిమన్ కమిషన్ అంటే ఏంటంటే ఒక బ్రిటిష్ గవర్నమెంట్ అంట అపాయింట్ చేసిందంట సిమన్ కమిషన్ ని. దేనికి అపాయింట్ చేసిందంట? టు రివ్యూ ద ఆపరేషన్ ఆఫ్ ది యాక్ట్. ఏదైతే ఒక ఆపరేషన్ ఆఫ్ ది యాక్ట్, ఏ యాక్ట్? 1909 యాక్ట్. 1909 యాక్ట్ ని ఏం చేయడానికి, రివ్యూ చేయడానికి సిమన్ కమిషన్ ని అపాయింట్ చేసిందంట. ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్. ఈ యాక్ట్ ఏం చేస్తుందంట, సజెస్ట్ మెజర్స్ ఫర్ ప్రోగ్రెస్ ఆఫ్ రిఫార్మ్స్. ఇది ఏం చేస్తుందంట, ఏవైతే మెజర్స్ తీసుకుంటే మనకి ప్రోగ్రెస్ మంచిగా ఉంటుందో, ప్రోగ్రెస్ అంటే డెవలప్మెంట్ మంచిగా ఉంటుందో ఆ మెజర్స్ ఏం తీసుకోవాలి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలని చెప్పి చెప్తుందంట ఈ కమిషన్. ద కమిషన్ హ్యాస్ 7 ఇంగ్లీష్ మెన్. అంటే ఇది బ్రిటిష్ వాళ్ళ కమిషన్ కాబట్టి ఇందులో ఎవరు ఉన్నారంట, 7 ఇంగ్లీష్ మెన్ ఉన్నారంట. 7 మెంబర్స్ ఇంగ్లీష్ మెన్ ఉన్నారంట. and has a members and Sir John Simon ఎవరంట, చైర్మన్ అంటే ఈ కమిషన్ కి, అందుకే దీనికి సిమన్ కమిషన్ అని పేరు వచ్చింది. సో సర్ జాన్ సిమన్ అనే వ్యక్తి ఈ ఏదైతే కమిషన్ ఉందో దాని చైర్మన్. ఇంకా 7 మెంబర్స్ ఇంగ్లీష్ మెన్ ఉన్నారంట
ఈ కమిషన్ లో. తర్వాత ద కాంగ్రెస్ డిసైడెడ్ టు బాయ్కాట్ ది కమిషన్ అండ్ గేవ్ అ స్లోగన్ సిమన్ గో బ్యాక్. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారంట, ఇది బ్రిటిష్ ది కదా ఏదైతే కమిషన్ ఉందో, సో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారంట, ఈ కమిషన్ ని బాయ్కాట్ చేసినారంట. బాయ్కాట్ చేసి ఒక స్లోగన్ ఇచ్చినారంట. ఏం స్లోగన్ అది, సిమన్ గో బ్యాక్ అని. ఇన్ లహరే ద బాయ్కాట్ డెమాన్స్ట్రేషన్ వర్ లెడ్ బై లాలా లజపత్ రాయ్. ఇప్పుడు ఇక్కడ అంతా ఇట్లా జరుగుతుంది కదా ఇండియాలో. సో ఏదైతే లహోరీ ఉందో అనే ప్లేస్ లో, ఆ ప్లేస్ లో లాలా లజపత్ రాయ్ ఏం చేసినాడంట, ఫ్రీడమ్ కోసము బాయ్కాట్ చేస్తున్నాడంట డెమాన్స్ట్రేషన్ ని. బాయ్కాట్ డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనము లాలా లజపత్ రాయ్ ఏం చేస్తున్నారంట, మనకి బ్రిటిషర్స్ వద్దు అని చెప్పి కొన్ని స్పీచెస్ ఇచ్చి మోటివేట్ చేస్తారు కదా, అలా మోటివేషన్స్ చేస్తున్నాడంట. తర్వాత బికేమ్ అ విక్టిమ్ ఆఫ్ పోలీస్ లాఠీ చార్జ్. అట్లా స్పీచెస్ చేయడం వల్ల పోలీస్ వాళ్ళు ఏం చేసినారంట, అతని మీద లాఠీ చార్జ్ చేసినారంట. లాఠీ చార్జ్ అంటే పోలీస్ వాళ్ళు కొడతారు కదా, అది చేసినారంట. అది ఏమైందంట, అతనికి అలా కొట్టడం వల్ల అతను ఏమైందంట, చచ్చిపోయినంట. అలా కొట్టిన 3 weeks తర్వాత అతను చనిపోయినాడంట. ఇది సిమన్ కమిషన్ ఆన్సర్. నెక్స్ట్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. సివిల్ డిజోబీడియంట్ మూవ్మెంట్ వర్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ 1930 నుంచి 34 వరకు ఈ మూవ్మెంట్ నడిచిందంట. దీని లీడర్ ఏమో మహాత్మా గాంధీ. ఈ మూవ్మెంట్ తో పాటు ఇంకేమో ఆర్గనైజ్ అయినాయంట, దాండీ మార్చ్, ఇంకా బ్రేక్ సాల్ట్ లాస్. దాండీ మార్చ్ అంటే మీకు తెలుసు అనుకుంటా కదా, గాంధీజీ కొంతమంది ఇండియన్ పీపుల్ తో అందరూ ఫాలో, అంటే అందరు కలిసి దాండీ మార్చ్, అంటే మనకు సాల్ట్ అమ్ముతుండే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు. సో సాల్ట్ మన ఇండియాది కాబట్టి మనకు దాని మీద రైట్ ఉంటది కాబట్టి మాకు మీరు అమ్మకూడదు, దాని మీద మాకు రైట్ ఉందని చెప్పి వాళ్ళు సాల్ట్ కోసము, ఏదైతే సాల్ట్ మా సొంతంగా మేమే మేక్ చేసుకుంటాము, మీరేం మాకు డబ్బులకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి దాండీ మార్చ్ చేశారు కదా. సో అది కూడా ఆర్గనైజ్ అయిందంటే ఈ టైంలో. హెన్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సాల్ట్ సత్యాగ్రహ. అంటే దీన్ని సింపుల్ గా ఏమంటారు, సాల్ట్ సత్యాగ్రహ మూవ్మెంట్ కూడా అనొచ్చు కదా. తర్వాత హర్తాల్స్ అంటే బంద్లు, అంటే మొత్తం బంద్స్ చేస్తారు కదా అవి. పికెటింగ్ బాయ్కాట్ అంటే దేనన్నా కాపాడడం. తర్వాత యూజ్ ఆఫ్ స్వదేశీ గూడ్స్ ఎక్సెట్రా. స్వదేశీ గూడ్స్ ని యూజ్ చేయాలని చెప్పి ప్రమోట్ చేస్తున్నారంట ఈ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అప్పుడు. వర్ ఆర్గనైజ్డ్ త్రూ అవుట్ ఆఫ్ ది కంట్రీ డ్యూరింగ్ దిస్ మూవ్మెంట్. ఈ మూవ్మెంట్ అయ్యేటప్పుడు ఏమేమైనాయంట, స్వదేశీ గూడ్స్ ని ప్రమోట్ చేయాలని అన్నారంట. సాల్ట్ సత్యాగ్రహ మూవ్మెంట్ కూడా జరిగిందంట. ఇంకా మనం ఏవైతే ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయో అవన్నింటిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నామంట. అంతే, ఈ మూవ్మెంట్ జరిగేటప్పుడు ఇవన్నీ జరిగినాయంట. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మింటో మోర్లే రిఫార్మ్స్ యాక్ట్. మింటో మోర్లే రిఫార్మ్స్ యాక్ట్ అంటే ఏంటంటే, ఈ యాక్ట్ అంట ఇద్దరి ద్వారా అంటే ఈ యాక్ట్ ఎవరిదో 2 persons వల్ల వచ్చింది. సో 2 persons నేమ్ ఏంటంటే, ఒక అతని పేరు మింటో, ఇంకొక అతని పేరు మోర్లే. సో నేమ్ లోనే ఉంది రిఫార్మ్ నేమ్. సో ఇప్పుడు ఫస్ట్ మింటో అంటే ఎవరంట, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంట. అప్పట్లో ఈ రిఫార్మ్ యాక్ట్ జరిగేటప్పుడు మింటో అనే వ్యక్తి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉండే అంట. తర్వాత మోర్లే ఎవరంట, ద సెక్రటరీ ఫర్ ది స్టేట్ అంట. ఇతను సెక్రటరీ దేనికి, మన ఇండియన్ స్టేట్ కి. హెన్స్ దిస్ యాక్ట్ ఈస్ పాపులర్లీ కాల్డ్ యాజ్ మింటో మోర్లే రిఫార్మ్స్ యాక్ట్. సో ఈ యాక్ట్ ఏమంటారంట, వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మింటో మోర్లే రిఫార్మ్స్ యాక్ట్ అని అంటారంట. దీని ద్వారా వచ్చిన ప్రొవిజన్స్ ఏంటంట, దిస్ యాక్ట్ ఎక్స్టెండెడ్ ది న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది సెంట్రల్ లెజిస్లేటివ్ ఫ్రమ్ 16 to ఈ యాక్ట్ వల్ల ఏమైందంట, ఏదైతే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ముందు 16 members ఉంటుండే అంట, 60 members గా మారినారంట. తర్వాత ప్రొవిన్షనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ముందు ఎంతమంది ఉండే అంట, 30 members ఉండే అంట. ఇప్పుడు ఎట్లయింది, 52 members వరకు మారిందంట ఈ యాక్ట్ వల్ల. తర్వాత ద యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇండైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ విత్ ది రైట్ టు ఓట్ రెస్ట్రిక్టెడ్ టు అ వెరీ ఫ్యూ పీపుల్ ఎక్సెట్రా. ఇప్పుడు ఏమైందంట, ఈ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వచ్చినాయంట. ఇండైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలక్షన్ సిస్టమ్ ఉంది కదా, అంటే అంటే వెళ్ళి అందరం ఓట్ చేసుకుంటాం, రైట్ టు ఓట్ ఉంది, వెళ్ళి మనమే ఓట్ చేసి రిప్రజెంటేటివ్ ఎలా ఎలక్ట్ చేసుకుంటాం, అది ఉండే అంట మింటో మోర్లే రిఫార్మ్స్ లో. సో ఈ రెండు దీని ప్రొవిజన్స్. తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఏంటో చూద్దాము. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఫార్ములేటెడ్ బై ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఫార్ములేటెడ్ అంటే ఏంటి, ఫార్ములేటెడ్ అంటే ప్రిపేర్డ్. ఎవరు ప్రిపేర్ చేసిందంట, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కన్సిస్టెడ్ ఆఫ్ 389 members. 389 members ఉన్నాయంట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఎవరు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏముండే అంట, ప్రెసిడెంట్ ఉండే అంట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. చాలా మంది ఇంటెలెక్చువల్స్ అంటే మెనీ పీపుల్, చాలా మంది ఎవరెవరు, లైక్ జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, మౌలానా ఆజాద్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ,
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, సరోజినీ నాయుడు, ఇంకా వేరే వాళ్ళు చాలా మంది పార్టిసిపేట్ చేసినారంట దేంట్లో, కాన్స్టిట్యూషన్ ని రాయడంలో. తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంట 22 కమిటీస్, అంటే ఒక పర్టికులర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉందనుకోండి, అది 22 కమిటీస్ ని అపాయింట్ చేసుకుందంట. ఎందుకు? కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేయడానికి, అంటే రాయడానికి, దాన్ని అమలు పరచడానికి ఇంతమంది కృషితోని మనకు కాన్స్టిట్యూంట్ వచ్చింది ఇప్పుడు. తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఏంటంటే, డ్రాఫ్టింగ్ అంటే రైటింగ్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ రాయడం. సో ఎవరు రాస్తారో చూద్దాము. ద డ్రాఫ్టింగ్ కమిటీ సెటప్ విత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ఇట్స్ చైర్మన్. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే కాన్స్టిట్యూషన్ రాయడానికి తీసిన కమిటీకి హెడ్ ఎవరంట? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దాని చైర్మన్ అంట. తర్వాత బిఎల్ మిట్టల్, ఎన్ గోపాల్ స్వామి అయ్యంగర్, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, డాక్టర్ కెఎం మున్షి, సర్ అలాది కృష్ణస్వామి అయ్యర్ అండ్ డిపి కైతన్ వర్ ఇట్స్ మెంబర్స్. ఇందులో ఇప్పుడు అంబేద్కర్ గారు చైర్మన్ ఉన్నారు, సో మిగతా వీళ్ళందరూ మెంబర్స్ ఉండే అంట. తర్వాత ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది డ్రాఫ్ట్ బిట్వీన్ 14th November 1949 to 26th November 1949, the Constitution of India was adopted on November 1949. మనకంట చాలా డేస్, అంటే 14 November నుంచి 26 November వరకు మనము దాని మీద వర్క్ చేసి ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామంట? కాన్స్టిట్యూషన్ ని 1949 లో అడాప్ట్ చేసుకున్నామంట. బట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రాక్టికల్లీ కేమ్ ఇన్ టు ఫోర్స్, అంటే ప్రాక్టికల్ గా అంటే అందరి ముందుకు ఎప్పుడు వచ్చిందంట? 26 January 1950. అందుకే మనం 26 Januaryకి రిపబ్లిక్ డే చేసుకుంటాము. రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాం అంటే మనకు ఆ రోజు కాన్స్టిట్యూషన్ వచ్చిన రోజు. సో 26 January రోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం. తర్వాత రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి 3 ఫీచర్స్ ఉంటాయని చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోలో. సో రిజిడ్ మెథడ్ లో ద ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్యాన్ బి చేంజ్డ్ ఇన్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ మెథడ్స్. రిజిడ్ మెథడ్ లో ఏమేమి ఉంటాయంట? పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉంటుందంట, పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉంటాయంట. ఏవైతే పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇంకా పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉంటాయో అవి చేంజ్ చేయలేము, అందుకే అవి రిజిడ్ మెథడ్ లో ఉంటాయి. ఫ్లెక్సిబుల్ మెథడ్ లో ఏవైతే ఉంటాయో అవి చేంజ్ చేయగలుగుతాము, లైక్ చేంజింగ్ ద నేమ్స్ ఆఫ్ ది స్టేట్స్, చేంజింగ్ ది బౌండరీస్ ఆఫ్ ది స్టేట్స్. రిజిడ్ అండ్ క్వాసీ ఫ్లెక్సిబుల్. క్వాసీ రిజిడ్ ఇంకా క్వాసీ ఫ్లెక్సిబుల్ మెథడ్ లో ఏముంటుందంట? ఫండమెంటల్ రైట్స్ ఇంకా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అంటే ఇవి చేంజ్ చేయొచ్చు, చేంజ్ చేయకపోవచ్చు, అవి మన ఇష్టం. అంటే మన ఇష్టం కాదు, ఎవరైతే మన స్టేట్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ప్రియాంబుల్ ఆఫ్ ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది ప్రియాంబుల్ ఏం చెప్తుందో చూద్దాము. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిగిన్స్ విత్ ప్రియాంబుల్. మనకి ఇప్పుడు ఇండెక్స్ ఎట్లుంటది ఏదైనా బుక్ లో, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి స్టార్టింగ్ పేజ్ లో ఉండేదాన్ని ప్రియాంబుల్ అంటారు. ద ప్రియాంబుల్ క్లియర్లీ డిఫైన్స్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇది మనం కాన్స్టిట్యూషన్ కు ఉన్న ఆబ్జెక్టివ్స్ అంటే మెయిన్ ఏంటి అనేది చెప్తుందంట. ఇట్ డిక్లేర్స్ ఇండియా యాజ్ ఎ సోవీరియన్ అంటే చెప్పాను కదా, ఇంటర్నల్లీ సుప్రీం, ఎక్స్టర్నల్లీ ఇండిపెండెంట్ అని. తర్వాత సోషలిస్ట్ అంటే ఎవరికి వాళ్ళు ఫ్రీగా బతకడం. సెక్యులార్ అంటే ఏం రీజన్ లేకుండా అందరు ఐక్యమత్యంగా ఉండడం. డెమోక్రటిక్ అంటే వాళ్ళకి నచ్చిన ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉంటారో వాళ్ళే ఎలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎలక్ట్ చేసుకోబడతారు. తర్వాత రిపబ్లిక్ అంటే ఫ్రీడమ్ ఉండడం. తర్వాత ఇట్ ప్రొవైడ్స్ లిబర్టీ అన్న ఫ్రీడమే. ఈక్వాలిటీ అంటే అందరినీ సమానంగా చూడడం. తర్వాత ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్, అంటే భాయిచారా అంటారు కదా అది. అండ్ జస్టిస్ అంటే న్యాయం. ఇట్ స్టేట్స్ దట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ ది చీఫ్ సోర్సెస్ ఆఫ్ ది పొలిటికల్ అథారిటీ. ఇప్పుడు పొలిటికల్ అథారిటీ ఏదైతే ఉందో దానికంటే పీపుల్, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళే చీఫ్ సోర్స్, అంటే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు పీపుల్ లేకపోతే ఎలక్షన్స్ ఉండవు, ఎలక్షన్స్ లేకపోతే ఎవరు ఓట్ వేయలేరు. సో అలా కాబట్టి పీపుల్ వాళ్ళు ఉంటేనే ఎలక్షన్స్ అవుతాయి. ఇంకా వాళ్ళు ఓట్ వేయడం వల్లనే ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళని ఎన్నుకోగలుగుతారు. తర్వాత పార్లమెంటరీ గవర్నమెంట్ అంటే ఏంటంట? ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్స్. మనకి ఇంకా సెంట్రల్ ఇంకా స్టేట్ లెవెల్స్ లో ఎలాంటి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుని ఉన్నాయంట? బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ని అడాప్ట్ చేసుకుని ఉండాయంట. ద ఫీచర్స్ ఆఫ్ బ్రిటిష్ పొలిటికల్ సిస్టమ్ అడాప్టెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ 2 types. బ్రిటిష్ పొలిటికల్ సిస్టమ్ నుంచి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోకి వచ్చిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 types ఉన్నాయంట. అవి ఏంటివి? ఎగ్జిక్యూటివ్ హెడ్స్, ప్రైమ్ మినిస్టర్ లీడర్షిప్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ మనకి ఏవైతే బ్రిటిష్ వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ ఉందో దాని నుంచి వచ్చినాయంట. నామినల్ స్టేటస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎక్సెట్రా. తర్వాత యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. యూనిటరీ ఫీచర్స్ ఏంటివి? సింగిల్ సిటిజన్షిప్, సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, సింగిల్ ఎలక్షన్ కమిషన్. ఫెడరల్ ఫీచర్స్ అంటే ఏంటి? రిటర్న్ రిజిడ్ అండ్ సుప్రీం కాన్స్టిట్యూషన్, 2 levels ఆఫ్ గవర్నమెంట్, బైకామరలిజం.
యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏంటంటే ఇండియాలో ఎవరైతే 18 years ఫుల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఓటింగ్ రైట్ ఉంటది. ఆ ఓటింగ్ రైట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నచ్చిన ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళకి ఓటేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని రిప్రజెంటేటివ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏం ప్రెషర్ ఉండదు, ఒత్తిడి ఉండదు, ఏముండదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు ఓట్ చేసి ఎన్నుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళని ఎవరైతే 18 years ఉన్నారో వాళ్ళు ఎన్నుకోగలుగుతారు. ఇదేంటంట డెమోక్రసీ అంటే ఎవరినైతే మనం ఓటేసి మనకు నచ్చిన వాళ్ళు ఎలెక్ట్ చేసుకుంటామో దాన్ని డెమోక్రసీ అంటారు. అందుకే ఇండియాని డెమోక్రటిక్ కంట్రీ అంటారు. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఇది. సో ఇప్పుడు నేను వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను చాప్టర్ 1ది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. నా నెక్స్ట్ వీడియోలో సెకండ్ చాప్టర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.